ఆల్రెడీ 1 crore క్యాష్ ఓకేనా? 1.5 crore. ఏ సోను 2 కోట్లు 2 crore టూ వేరే పార్టీ రెడీగా ఉంది బే. ఏంటి ఫోన్ చేయి. 2 అంటున్నారు. నేనేం చేయను? ఓకే ఏమైంది? డీల్ ఇస్ ఫైన్. Que amo meu forte. Yo funky. Cena mama, que amo minha mama tatu. Yo ma, yo baba baby mom funk. Yeah, I am for. Oi. Yeah, I am for. Hey Bobby, how are you? టాటూ వేస్తావా? నేను పుట్టింది అందుకోసం. What type of tattoo you want? ఒక పేరు రాయాలి. Interior or exterior? అంటే పై కనిపించేవన్నీ ఎక్స్టీరియర్, కనిపించేవి ఇక్కడ 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 లోపల ఇంటీరియర్. నీ సజెషన్ ఏంటి? ఐ లవ్ ఇంటీరియర్. నీలాంటి వాడి పేరు రాయించుకోవాలంటే ఎవరికి తెలియకుండా ఇంటీరియర్ లో రాయించుకోవాలి. నా డార్లింగ్ వాడు, వాడి పేరు అందరికి తెలిసేలా రాయించుకుంటా. ఏ ఆగాగు, ఏంటి అది? స్టీల్ గిన్నెల మీద పేరేసే మెషిన్ లా ఉంది. మిషన్ ఎలా ఉంటుంది మీకు ఎందుకండి? నేను వేస్తాను కదా, నన్ను నేనేయండి. Come on, baby, come on, come on. Yo, fat pump, do do. Yo, West End. I be ball to the ball, ball. Get the day, dog. The bell, my memo. Hi, guys. Set the more fat. Okay. హే, ఏంటిది? వాడి పేరుతో రంచుకుంటున్నావు? చెప్పవే. చెప్పడం ఎందుకు సార్? ఆ నవ్వు తెలియట్లా? ఇతరు లవ్ చేసుకుంటానా? తను చేయట్లా, నేను చేస్తున్నా. నువ్వు చెప్పావా? ఏమన్నాడు? నో అన్నాడు. థ్యాంక్ యూ. ఏ సోను ఏం కావాలరా? సాషా నేను లవ్ చేస్తాను. ఆ విషయం నీకు తెలుసు అనుకో. తెలుసు. మరి నువ్వేంటి? నాకు అలాంటి ఉద్దేశం లేదురా. బట్ షీఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నీ పేరు టాటూ కూడా వేయించుకుంటాం. టాటూనా? It's a call ring of the demo. Hey, Abba, hey. Where shooting? Hey, Sasha, ఏంటిది? What's this? నా ఇష్టం. అరే నా పర్మిషన్ లేకుండా ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఎవరు పర్మిషన్ తీసుకోరు. రేయ్ పిచ్చెక్కిందా దానికి? వదిలేరా. అరే నాకు కూడా తన మీద ఉండాలి కదా. ఇది నీ పేరు కాదు, ఎవరిదో. నువ్వెళ్ళు. రేయ్ అరెస్ట్ చేయి. No man, I can't tell it's okay. నీ అప్ప తీరా అరెస్ట్ చేయి. చూడు ఎలా నవ్వుతుంది చూడు. చంపేస్తా. మోహన్ చూడు. ఇప్పుడు నేను వెయ్యాలా వద్దా? నువ్వెయ్యి బే. బే ఓకే. అమ్మా, అఖిల్ నది మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. నాకు వాడంటే ప్రాణం. కానీ వాడెందుకో ఇష్టపడలేదు. ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. మేబీ చాన్నాళ్ళుగా ఒకరికొకరు తెలియడం మూలన కావచ్చు. బట్ నాకు నా చెల్లి తప్ప ఎవరూ లేరమ్మా. వాడిని ఎలాగైనా నువ్వే ఒప్పించాలి. నేను వాడిని ఫోర్స్ చేసి అడగలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా. అదేంటయ్యా, నేను చెప్పి చూస్తాను. అయినా కాదంటే నేనేం చేయలేను. నా ప్రయత్నం నేను చేస్తాను. సాషా ఇక్కడేం చేస్తున్నావు? పడుకో. పడుకోరా. అరే వెళ్ళమనగా. ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయిందా? తోడొద్దా? సాషా ఏంటి? What are you doing? Come on, come on, stop it, Sasha. అరవకు. ఏ హీరోయిన్ వచ్చి నిన్ను కాపాడదు. నేనే హీరోయిన్ని, నేనే విల్లన్ని. లెట్ మీ స్లీప్. జస్ట్ ఎలా వచ్చావు లోపలికి? ఏ నువ్వు లాకర్లో ఓపెన్ చేయట్లా? అలానే. నీ ఊపిరి నాకు తగులుతుంది. పిచ్చోడా, తగలాలనే ఇంత దగ్గరకొచ్చాను. పెట్టేనా? వద్దు ప్లీజ్ రా నాన్న. వద్దు. కామెడీ తెలుసా నీకు? అరే కొడతావంటే? నేను మామూలు ఆడదాని కాదు. అదే నా భయం. ఇవాళ ఏదన్నా ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? నచ్చితే రేపు ఐ లవ్ యూ చెప్పు. నో ఛాన్స్. ఓకే? నో. ఏం చేస్తున్నావు?
నీ దిప్పునా? ఇదిగో డోంట్ బి మ్యాడ్ సాషా, కమ్ ఆన్. అరే సాషా, ఐఎమ్ సారీ రా. ఏమైందిరా సాషా? యు ఓకే సాషా? ఐ లవ్ యూ అఖిల్. నా ప్రేమ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇలా బిహేవ్ చేశాను. ఏదో ఒకటి చేసినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఐ డోంట్ నో హౌ టు రీచ్ యూ. సాషా, నా ప్రాబ్లం కూడా ఒకసారి విను. నిన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకు అలాంటి ఫీల్. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా. రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా జస్ట్ ఫ్రెండ్స్ రా. అర్థం చేసుకోరా. సాషా, ఏంట్రా వర్షంలో తెలుస్తున్నావు? వాడంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నేనంటే తనకు ఇష్టమే. నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్లా చూడలేకపోతున్నాడు. కానీ వాడితోనే బతకాలనుంది, వాడి కోసమే చావాలనుంది. నీతో మాట్లాడతానని చెల్లికి మాటిచ్చాను, కానీ నేను బతిమాలడానికి వచ్చాను. నా చెల్లిని పెళ్లి చేసుకోరా. ఏంట్రా మాట్లాడావు? ఇష్టమని చెప్పరా? ఎలా చెప్పమంటారా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను, తనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినా గుచ్చి అడిగితే ఏం చెప్పమంటావు? తనలో లోపం ఏంటి? ఎందుకు నచ్చలేదు? నచ్చకపోవడం కాదురా, సాషా అంటే నాకు చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోలేనురా. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, దాన్ని పెళ్లి చేసుకోరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనే ఇస్తాను నీకు డబ్బు, దానికి మంచి సంబంధం చూడు. చేతి మీద నీ పేరు టాటూ కూడా వేయించుకుంది. దానికి నేనేం చేయనురా? రేపు తనకి పెళ్లి, ఈ పేరు ఎవరిని అడిగితే తను ఏం చెప్తుంది? మా నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళను. మాతో మాట్లాడద్దు. కుదరదు. ఎందుకు? ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తా? చెప్పు. చోటామోటా దొంగతనాలు ఎన్నాళ్ళు చేస్తారు? ఐల్ గివ్ యూ బిగ్ డీల్. సిటీలో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇటలీకి సంబంధించిన యాంటిక్ డైమండ్స్ వర్త్ 100 crores. అదొక్క రాబరీ చేయండి. 50 crores డౌన్ పేమెంట్. కొనేదెవరు? కాన్ఫిడెన్షియల్. డీల్ ఓకే. ఇదొక్కటి చేసి సెటిల్ అయిపోవచ్చు. పెళ్లి చేసుకుని లెట్స్ పార్టీ. లెట్స్ గో. అఖిల్, ఐ లవ్ యు. నువ్వంటే నాకు ఇష్టం. అందరి ముందు నువ్వు నాకు ఐ లవ్ యు చెప్తావా లేదా? చెప్పకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వెళ్ళు. హలో అఖిల్, వస్తావా రావా? హే, ఎక్కడున్నారా? బైకర్స్ క్లబ్ లో. సాషా, ఏంటి మొండితనం? ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా మాట విను. వస్తావా రావా? హే, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వస్తావా రావా? సాషా, నువ్వు ఇంకా ఇంటికెళ్ళదా? లేదు. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు. ఉదయం కలుస్తాను. ఇప్పుడు వస్తే నన్ను చూస్తావు, ఉదయం వస్తే నా శవాన్ని చూస్తావు. నేను మళ్ళీ ఫోన్ చేయను. అఖిల్, దిస్ విల్ బి మై లాస్ట్ కాల్. సాషా,
రే సోను, సాషా ఇప్పుడే ఫోన్ చేస్తుందా? ఇంకా బైకర్స్ క్లబ్లోనే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. Sasha? వద్దు, నా చెల్లిని తాకద్దు, దాన్ని ముట్టుకోవద్దు. నువ్వే చంపేశావు నా చెల్లిని. నీ మూలంగానే చచ్చిపోయింది. నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని. తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు. ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా. పోరా, వెళ్ళిపో. నాకు కనిపించదు, జీవితంలో నాకు కనిపించదు. సోను, నాకు చూపించదు. పో. అలా అనొద్దురా, నా మాట విను. పోరా సోను. సోను, వెళ్ళిపో. అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం. సాషా ఇలా చేస్తుంది, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూశాను. వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు. నా మీద ద్వేషం పెంచుకున్నాడు. నేను వాడికి దూరం అయిపోయాను. కానీ అనుక్షణం వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు. నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదో, ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదో, కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు.